నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇరాన్ యుద్ధానికి ఒక 2 వారాలు విరమణ ప్రకటించినట్టుగా అటు అమెరికా నుంచి, ఇరాన్ నుంచి 2 దేశాల నుంచి కూడా ప్రకటనలు వెలువడ్డాయి. అండ్ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి చర్చలు ప్రారంభం అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పైన ఇప్పుడు అనేక మంది చర్చలు నిర్వహిస్తున్నటువంటి ఈ టైంలో అసలు ఈ యుద్ధానికి తెరపడింది పాకిస్తాన్ వల్లనేనా అనే ప్రశ్నలు వస్తున్నటువంటి టైంలో ఈ అంశం గురించే మనం మాట్లాడబోతున్నాము. అండ్ భారతదేశంలో కూడా భారత్ మధ్యవర్తిత్వం వహించాల్సింది అని రాణా అయూబ్ లాంటి వీళ్ళు ఆల్రెడీ కొంత విమర్శలు మొదలు పెట్టారు. భారత్ ఆ పొజిషన్ ని మనం కోల్పోయాము, మన ఫారిన్ పాలసీ వైఫల్యము, ఇది పాకిస్తాన్ వల్లనే యుద్ధం అవుతోంది అనే ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసే ఈ టైంలో అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యుద్ధ విరమణకి సంబంధించిన ప్రకటన ఎలా చూడాలి? గిరిధర్ గారు విశ్లేషిస్తారు. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం అంటున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు ఇప్పుడు యుద్ధానికి ఒక విరమణ అయితే ప్రకటించారు 2 దేశాలు కూడా. అమెరికా డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చినటువంటి ప్రకటనలో ఆయన పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్, అదే అసీం మునీర్ వీళ్ళిద్దరూ కూడా రిక్వెస్ట్ చేశారు అని ప్రస్తావించాడు. అంటే ఇరాన్ కూడా పాకిస్తాన్ మీడియేషన్ ని ధృవీకరించింది. సో 2 దేశాల నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటనలు మనకు తెలుసు. 30 రోజులకు పైన నెలకు పైగా జరిగినటువంటి యుద్ధము, సివిలైజేషన్ నాశనం చేస్తామన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ యూటర్న్, లేకపోతే మొత్తానికి ఒక పెద్ద ఎత్తున స్టేక్స్ ని విపరీతంగా పెంచి ఒక్కసారిగా దాన్ని చల్లబరిచినటువంటి విధానము, ఇదంతా పాకిస్తాన్ చొరవ వల్లనే సాగింది అన్న వాదన. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం ఒకసారి చెప్తారా? దీంట్లో సత్యాసత్యాలు ఏంటో మనకు తెలియదు, కానీ పాకిస్తాన్ పాత్ర మాత్రం దీంట్లో ఏమీ లేదు అన్నది ఒకటి అసలైన సత్యం. అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాకిస్తాన్ ని పోస్ట్ మ్యాన్ గా వాడుకుంది అమెరికా. ఎందుకంటే అమెరికా చట్టంలో ఇరాన్ తోటి డైరెక్ట్ గా చర్చలు చేయకూడదని వాళ్ళ చట్టం చెప్తుంది. ఎవరో మధ్యవర్తి ఉండాలి. గతంలో ఒమాన్ చేసింది ఆ పని. ఒమాన్ చేసిన తర్వాత మనకు తెలిసి ఏమైందో, ఒప్పందం అయిపోయి ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అయిపోయింది ఒప్పందం అని చెప్పిన 24 గంటల లోపు వీళ్ళు వెళ్ళి కొట్టొచ్చారు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరు కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా లేరు. మోదీ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. మోదీ గారు ససేమిరా అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఒకటి చెప్పి రేపు పొద్దున ఇంకొకటి చెప్తే కనుక ఎవరికి దీనివల్ల అవమానం ఉంటుంది? మనకే అవమానం. అమెరికా భరోసా మీద అమెరికా మనకి ఏదో చెప్పిన దాని ఆధారంగా మనం ఇరాన్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఇరాన్ ఒప్పించగలిగితే రేపటి రోజు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం డొనాల్డ్ ట్రంప్ ఏమైనా ఆపగలమా? డొనాల్డ్ ట్రంప్ తన మాట తనే వినడు, ఇంకెవరి మాట వింటాడు? తను ఏ ఒప్పందాలు చేసుకున్నాడు? ఫర్ ఇన్స్టెన్స్ టారిఫ్ సమయంలో మనం చూసాము, ఈయూతో టారిఫ్ ఒప్పందం చేసుకున్నాడు. టారిఫ్ ఒప్పందం చేసుకుని ఈయూతో ఒప్పందం అయిన తర్వాత ఇమాన్యుయల్ మక్రాన్ తో ఆయనకి ఏదో విభేదాలు రాగానే 200% టారిఫ్ నేను వేస్తాను వీళ్ళ వైన్ మీద అన్నాడు. ఎలా అనగలడు అది? ఎందుకంటే ఫ్రాన్స్ తో ఒప్పందం జరగలేదు, ఈయూ మీద జరిగింది. ఈయూ మీద జరిగితే దాంట్లో సెలెక్టివ్ గానే ఎలా వేయగలవదు. కాబట్టి అతని మాటకి నిలకడ లేదు, అతని మాటని ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచం లేదు. అందుకే నేను చూస్తే ఏకాకిగా ఉన్నాడు. ఎవరు దొరకకపోయేసరికి తన బానిస దేశమైనటువంటి పాకిస్తాన్ వాడుకున్నాడు. అంతకు మించి ఇంకేమి లేదు. ఇక్కడ నుంచి మెసేజ్లు ఇవ్వడానికి వాడుకున్నాడు. పాకిస్తాన్ మెసేజ్లు కన్వే చేసింది, వాళ్ళు మెసేజ్లు కన్వే చేస్తారు. అంత తప్పితే ఇంకేమీ లేదు. దాంట్లో వాళ్ళ మధ్యవర్తిత్వం అన్నది లేదు. మధ్యవర్తిత్వం ఎవరు చేయగలరు? 2 పక్షాలు గౌరవించేటువంటి వాళ్ళనే మధ్యవర్తిగా పెట్టుకోగలరు. ఈ రోజు ఇరాన్ కి పాకిస్తాన్ మీద ఏమైనా గౌరవం ఉందా? పాకిస్తాన్ ఒక శత్రు దేశం ఇరాన్ కి. ఎందుకంటే కనుక ఈ రోజు సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం ఉంది. సౌదీ అరేబియా అమెరికన్ స్థావరాలు పెట్టింది కాబట్టి ఈ రోజు ఇరాన్ కి వ్యతిరేకమైన దేశంగా సౌదీ అరేబియా ఉంది. ఇది సౌదీ అరేబియా మీద దాడులు జరుగుతున్నాయి. ఖ్వాజా ఆసిఫ్ స్వయాన గతంలో బెదిరించాడు, నువ్వు కనుక సౌదీ అరేబియా మీద బాంబులు వేస్తే మేము సౌదీ పక్షాన మీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని బెదిరించాడు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి మిత్రదేశం ఏం కాదు. ఇరాన్ వాళ్ళకు షిప్పులు తీసుకెళ్లొచ్చు, మీరు ఆయిల్ తీసుకెళ్లొచ్చు అని పర్మిషన్ ఇస్తే ఒక 8 షిప్పులు పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టి బయట తీసుకొచ్చి అమెరికా ఇచ్చింది. అది డొనాల్డ్ ట్రంప్ దాన్ని పెద్ద నెరేటివ్ సృష్టించాడు. నాకు వాళ్ళ రెజీమే నాకు ఫ్రీగా ఇచ్చింది నాకు అని చెప్పుకున్నాడు. సో అందుకని పాకిస్తాన్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఒక పోస్ట్ మ్యాన్. సరే, అమెరికా నమ్ముతుందా? పాకిస్తాన్ చెప్పేది అమెరికా ఏమైనా వింటుందా? సో అమెరికాకి ఎప్పుడెప్పుడు షూ పాలిష్ చేద్దామా అని ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ షహబాజ్ షరీఫ్ ఎందుకు గౌరవిస్తాడు? అసీముని ఎందుకు గౌరవిస్తాడు? వాళ్ళని వాడుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం లేదు, ఎవరి మధ్యవర్తిత్వం కూడా లేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. వాళ్ళిద్దరే చర్చించుకున్నారు. ముందర పాకిస్తాన్ ని ఒక ముఖోటాగా చూపించారండి, ఒక బొమ్మలా చూపించి వెనక నుంచి వాళ్ళిద్దరే డిస్కస్ చేసుకుని వాళ్ళిద్దరే నిర్ణయించుకున్నారు. ఏం నిర్ణయించుకున్నారు? యుద్ధం ఆపుదాము 2 వారాలు అన్న నిర్ణయం తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఏ అభిప్రాయం లేదు.
కాబట్టి ఈ రోజు ఈ 2 వారాలు నిలుస్తాయా లేదన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకు వాళ్ళ ఇరాన్ 10 పాయింట్ ఫార్ములా, అమెరికా 15 పాయింట్ ఫార్ములా నుంచి ఇద్దరు తగ్గలేదు. ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. హార్మోజ్ జలసంధి మన స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తోంది అన్కండిషనల్ గా, ఇమ్మీడియట్ గా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాన్ దానికి స్పందిస్తూ ఏం చెప్పిందంటే, మేము ఎస్కార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి అని చెప్పారు. అంటే మా అధీనంలోనే ఉంటుంది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము వాళ్ళని ఎస్కార్ట్ చేస్తామంటారు. సో వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ లో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. అందుకని ఏ విషయం కూడా ఒప్పందం కుదరలేదు. వాళ్ళ రెడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే, ముందర మీరు మా హిజ్బుల్లా, హౌతీల మీద కూడా దాడులు ఆపండి, మా మీద శాంక్షన్స్ ఎత్తేయండి, మేము న్యూక్లియర్ మెటీరియల్ ప్రాసెసింగ్ మాకు పర్మిషన్ ఉండాలి, మాకు రిపాట్రియేషన్, మాకు నష్టం ఏదైతే వచ్చిందో ఆ నష్టపరిహారం మీరు చెల్లించాలి. ఈ అంశాల్లో కాంప్రమైజ్ అవ్వమని చాలా స్పష్టంగా చెప్తోంది ఇరాన్. అమెరికా ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? అమెరికా ఈ రోజు వాళ్ళకే బడ్జెట్ లేక వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అటువంటిది ఈ రోజు మరి ఇరాన్ కి ఈ రిపాట్రియేషన్ ఇస్తుందా? అలాగే మరి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవడానికి ఒప్పుకుంటారా? ఇజ్రాయెల్ మొట్టమొదటి కారణమే అది కదా, వీళ్ళు న్యూక్లియర్ శక్తి అవ్వకూడదని చెప్పి కదా వాళ్ళ ఫస్ట్ కండిషన్. సో మరి అమెరికా దానికి కంటిన్యూ అవడానికి ఒప్పుకుంటుందా? ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? యుద్ధం సగంలో ఆపేస్తే కనుక రేపటి నుంచి ఇరాన్ ఇక్కడ మొత్తం పెత్తం చలాయిస్తుంది. కాబట్టి వాడు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, ఈ దేశాలన్నిటికీ కూడాను వాళ్ళు ఒక విధమైనటువంటి ఠేకేదారులు అయిపోతారు. కాబట్టి అక్కడున్న దేశాలు ఊరుకుంటాయి, అమెరికాని వాళ్ళు ఊరికనే వదిలేస్తారా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కడ కూడా సమాధానం లేవు. ఎందుకు ఆపారంటే డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు యుద్ధం ఆపడానికి. అందుకనే ఆ బెదిరింపులు, పచ్చి బూతులు తిట్టడం ఇవన్నీ ఎందుకంటే కనుక ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అందుకనే ఆపర్చునిటీ రాగానే ఏదో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసిందని దాన్ని తను యాక్సెప్ట్ చేశాను, ఇదంతా డ్రామా బిల్డప్ ఇచ్చి తను చేశాడు. కానీ ఎందుకు పాకిస్తాన్ చూస్ చేసుకున్నాడు? ఎందుకు పాకిస్తాన్ ఎవరు వినట్లేదు, ఎవరు తన మాట వినట్లేదు, సొంత మిత్రులు ఎవరు వినట్లేదు. ఫ్రాన్స్ వినలేదు, యూకే వినలేదు, మనకు ఈవెన్ గల్ఫ్ దేశాలు ఏవి వినట్లేదు. ఒమాన్ ససేమి రానింది, నన్ను అవమానించావు కాబట్టి నేను దీంట్లో దూరం అని చెప్పి ఒమాన్ తప్పించుకుంది. ఇన్ఫాక్ట్ ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అయితే చాలా పరుషంగా మాట్లాడాడు. వీళ్ళు కొట్టదలుచుకున్నారు, మమ్మల్ని వాడుకున్నారు, వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి వాడు తను ఓపెన్ కూడా చెప్పాడు. భారతదేశం ససేమి రానింది, వ్లాడిమిర్ పుటిన్ కండిషన్స్ పెట్టాడు, నాకు మొత్తం డాన్మాస్ చెప్తే నేను అప్పుడు ఇరాన్తో మాట్లాడతాను అన్నాడు. ఎవరితో మాట్లాడతారు? అమెరికాకి చాయిస్ ఉందా? చైనాని అడిగాడు, చైనా నాకు తెలియదు, మీ యుద్ధాలు మీరు చేసుకోండి, మాకు అక్కర్లేదు అన్నారు. ఎవరు మధ్యవర్తిత్వం వహించగలరు? ఎవరు? ఒక్కడంటే ఒక్క దేశం దొరకలేదు డొనాల్డ్ ట్రంప్ కి. అందుకని పాకిస్తాన్ వాడుకున్నాడు. పాకిస్తాన్కి అంత సీన్ లేదు, అయినా పాకిస్తాన్ వాడుకున్నాడు. సో ఎవరైనా ప్రశ్న వేసి పాకిస్తాన్ యొక్క దౌత్యపరమైనటువంటి వాళ్ళ యాక్టివిటీస్ భారతదేశానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే కనుక దీనికి సమాధానం ఇదే. పాకిస్తాన్ మినహాయించి ఇంకేదైనా ఒక్క దేశం ఉందా అమెరికాను సమర్థించి ఈ మధ్యవర్తిత్వం చేయడానికి? ఉంటే కనుక అప్పుడు మనం పాకిస్తాన్ గొప్పతనం మీద ఒప్పుకోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ ఈ సీనే లేదు, దాన్ని తీసుకొచ్చి అమెరికా ఇన్వాల్వ్ చేసి పోస్ట్ మ్యాన్ గా వాడుకుందాం, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ ఇందాక చెప్పినట్టు ఈ స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్స్ లో ఎక్కడ మార్పులు లేవు. డొనాల్డ్ ట్రంప్ ఈయన ఏదో విధంగా ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక వారం క్రితం వచ్చిన స్టేట్మెంట్ కూడా ఏమన్నాడంటే, ఖర్గే మూతపడినా కానీ నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ లో మనం చూస్తే కనుక ఇది ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది నిలుస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న, పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు పట్టుకొని దాన్ని వదలకుండా దాన్ని కంట్రోల్ పెట్టుకున్నారంటే అప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఏమైనట్టు? సో ఇప్పుడు ఏప్రిల్ 10వ మూడు దేశాలు కూడా దీంట్లో గెలిచామని చెప్పుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. 3 దేశాలు కూడా ఓడిపోయినాయి. సో ఇరాన్ ఏం చెప్తుంది? మా రెజిమ్ చేంజ్ చేయలేకపోయారు, మీరు మా న్యూక్లియర్ మెటీరియల్ మీరు తీయలేకపోయారు, మా శక్తి, మా కెపాసిటీ అలాగే ఉంది. ఈరోజు హార్మోజ్ నుంచి మీరు అందరినీ అరిచి చిల్లి పెద్దదాన్ని గీ పెట్టుకొని మొరబెట్టుకున్నా కానీ హార్మోజ్ అనేది మీరు ఓపెన్ చేయలేకపోయారు. నా ఇష్టం, నేను ఓపెన్ చేస్తే చేస్తాను, లేకపోతే చేయలేను, కాబట్టి నేనే గెలిచాను ఇరాన్ చెప్పుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు? నేను వాడి సివిలైజేషన్ నాశనం చేస్తానన్నాను, మొత్తం వాళ్ళని స్టోన్ ఏజ్ లో పంపించేస్తానని బెదిరించేసరికి భయపడిపోయి కాళ్ళ బేరానికి వచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఈరోజు సీసార్ కుక్కున్నారు, నేనే గెలిచానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటాడు. ఇజ్రాయెల్ ఏముంటుంది? కనీసం ఒక 10, 15, 20 సంవత్సరాలు నాకు శాంతిగా ఉంటాను, నేను వాడికి న్యూక్లియర్ బాంబ్ చేసే కెపాసిటీ లేదు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మిజైల్స్ అన్ని కొట్టేశాను, నేను విపరీతమైన విధ్వంసం సృష్టించాను, కాబట్టి నాకు 10-15 సంవత్సరాలు శాంతి ఉంటుంది, నాకు నేను గెలిచాను ఇజ్రాయెల్ చెప్పుకుంటాను. వీళ్ళందరికీ ఏదో గెలిచామని చెప్పుకుంటారు, అందరూ ఓడిపోయారు. దీంట్లో కీలకంగా ఏంటంటే కానీ అక్కడ ఉన్నటువంటి దేశాలు బాగా నష్టపోయాయి. అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ GCC దేశాలు గణనీయంగా నష్టపోయాయి. ఈ రోజు వాళ్లకు
పరిస్థితి ఎలా ఉందంటే కనుక అమెరికా ఈ యుద్ధాన్ని ఆపేసి వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఇరాన్ అధీనంలో ఇరాన్ చెప్పు చేతుల్లో ఉండవలసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు చాలా గణనీయంగా నష్టపోయారు. సార్ ఒక్క మాట, ఇప్పుడు ఏప్రిల్ 10th నుంచి ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. ఏప్రిల్ 10th నుంచి ఏం జరగబోతున్నాయి? జేడీ వ్యాన్స్ ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా ఒక విజువల్ వచ్చింది. నేను చెక్ చేయాలి, క్రాస్ చెక్ చేయాలి. యాక్చువల్లీ జేడీ వ్యాన్స్ కానీ వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు మధ్యవర్తులు, అంటే అమెరికా తరపున ఎవరు ఉంటారు, ఇరాన్ తరపున ఎవరు ఉంటారు, ఇస్లామాబాద్ లో జరిగే ఒక డ్రామా ఏ విధంగా ఉండబోతోంది? అసలు ఇస్లామాబాద్ కి వస్తామని ఇరాన్ ఈ రోజు దాకా ఇంతవరకు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పాకిస్తాన్ అంటోంది కానీ ఇరాన్ ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. ఒకటి. రెండు, ఇరాన్ నుంచి రిప్రజెంట్ చేసి రాగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది అక్కడ? ఐఆర్జీసీతో మేము మాట్లాడమంటున్నాడు. వాళ్ళు టెర్రరిస్టులు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఐఆర్జీసీ తప్ప నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఎవరికి లేదు. ముజ్తబా వస్తాడు అక్కడికి, ముజ్తబా రాడు కదా. అసలు ముజ్తబా బతుకున్నాడో లేదో తెలియదు. ఇన్ఫాక్ట్ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే అపమారక స్థితిలో ఉన్నాడు, అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు అని చెప్తున్నారు. సో నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఎవరితో చర్చిస్తారు? పెషెస్కియాన్ వచ్చి చర్చిస్తాడా? అరగాచి వచ్చి చర్చిస్తాడా? వాళ్ళకి అధికారాలు ఉన్నాయా? ముజ్తబా పేరిట అనౌన్స్మెంట్ అయితే ఈరోజు వచ్చింది, మీరు సీజ్ ఫైర్ చేయండి అని. ఎందుకంటే 31 ప్రావిన్సెస్ లో వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆదేశం ఇవ్వగలిగింది ముజ్తబా మాత్రమే. ఈ ముజ్తబా తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ముజ్తబా పేరిట ఈ యొక్క ఏదైతే ఆర్డర్ వచ్చిందో, ముజ్తబా ఇచ్చాడా, ఆయన అన్కాన్షియస్ గా ఉన్నాడా, చనిపోయాడా, ఆయన పేరిట ఇంకెవరైనా రన్ చేస్తున్నారో మనకు తెలియదు. కానీ కాబట్టి ఎవరు వచ్చి ఈరోజు చర్చించగలరు ఇస్లామాబాద్ లో? ఇస్లామాబాద్ ఎవరైనా వచ్చి చర్చించారంటే వాళ్ళు తెహరాన్కి వెళ్ళేంత వరకు వాళ్ళు బతుకుంటారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ముందుంది ముసల పండుగ. ఇప్పుడు ప్రస్తుతానికి 10th అని వీళ్ళు అనౌన్స్ చేసుకొని వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు పాకిస్తాన్. కానీ లెట్ us కీప్ అ వాచ్. నిజంగా వాళ్ళ ఇస్లామాబాద్ లో జరుగుతుందా? ఒకవేళ ఇస్లామాబాద్ లో జరిగితే మరి ఇరాన్కి ఎటువంటి గ్యారంటీస్ ఉంటాయి? ఇరాన్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళకి నిజంగా దీన్ని చర్చించేటువంటి అధికారాలు ఉన్నాయా? లేదా వీళ్ళు చెప్పేది విని మళ్ళీ ఇరాన్కి వెళ్ళి తర్వాత మేము చెప్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారా? ఇవన్నీ కూడా ఏవి కన్ఫర్మ్డ్ గా లేవు. కాబట్టి లెట్ us కీప్ అ వాచ్. 10th తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కండిషన్స్ లో నేను అన్నట్టు కొన్ని రెడ్ లైన్స్ ఉంటాయి. ఆ రెడ్ లైన్స్ ని ఇరాన్ దాటదు. అలాగే అమెరికా కొన్ని రెడ్ లైన్స్ ఉన్నాయి. ఈ రెడ్ లైన్స్ ని దాటకుండా ఎలా దీన్ని చేయగలం అనేది పెద్ద ఇష్యూ. ఈ రోజు ఆ 10-point ఫార్ములా ఏదైతే ఇరాన్ ఇచ్చిందో అది నేను చూశాను, నాకు తెలుసు, వీల్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అంటే దాంట్లో కొన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు అనేది అర్థం. చూద్దాం, లెట్ us సీ వాట్ హ్యాపెన్స్. వాళ్ళ 3-4 రెడ్ లైన్స్. మొట్టమొదటిది ఇందాక చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ రిపాట్రియేషన్ కావాలి, వాళ్ళ ఖర్చులు ఏమి ఉన్నాయి దాని పైసలు కావాలి. 2, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలి. 3, వాళ్లకు శాంక్షన్స్ ఎత్తేయాలి. ఈ 3 వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. పైపించి వాళ్ళు ఏమన్నారంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ తీసుకురండి, మాకు గ్యారంటీ ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. సో అవి కాంప్రమైజ్ అవ్వాలి. సెకండ్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి బహుశా కాంప్రమైజ్ అవ్వచ్చు ఇరాన్. అమెరికాను, ఇరాను, ఒమాను ముగ్గురు కలిసి దీన్ని గస్తీ తిరుగుదాం, దీన్ని సెక్యూరిటీ మనం ముగ్గురు కలిసి ప్రొవైడ్ చేద్దాం అని చెప్పి అట్లాంటిది ఒప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని అంశాల్లో రిజిడ్ గా ఉంటారు, కొన్ని అంశాల్లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి లెట్ us సీ వాట్ హ్యాపెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో మీరు టైం ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది గిరిధర్ గారి క్విక్ రియాక్షన్. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు 10 రోజులు 2 వారాల యుద్ధ విరమణకు సంబంధించి ఇరు దేశాల నుంచి పరస్పర ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో గిరిధర్ గారి విశ్లేషణ అది. సో ఇంకా మనం వేచి చూసే ధోరణిలోనే ఉండాలి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆయన ఖరాఖండిగా కొట్టేస్తూ ఉన్నారు. అసలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది పెద్దగా లేనే లేదు అని. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్న టైంలో పాకిస్తాన్ అనే ఒక పాత్రని ప్రవేశపెట్టాడు, అంతేగాని అందులో ఇంకో విషయం లేదు అనేది గిరిధర్ గారు చెప్పే విషయం. గిరిధర్ గారి క్విక్ రియాక్షన్ ఇది ప్రస్తుతం ఈ కాల్పుల విరమణకు సంబంధించి, యుద్ధ విరమణకు సంబంధించి. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.